అందరికి శనార్థుల్లా ముందుగా అయితే అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ అంటేనే బతుకమ్మ. మరి మన కట్టు బొట్టు సాంప్రదాయంలో భాగమైనటువంటి ఈ బతుకమ్మ పండుగనైతే ఇవాళ కూకట్పల్లి విలేజ్ అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సంబరాలు ఆకాశాన్ని అంటున్నాయని చెప్పొచ్చులా. ఇక చూడురి, అమ్మలు అక్కలు చిన్న పాపల కానుంచి ప్రతి ఒక్కరైతే బతుకమ్మ పండుగ ఏ విధంగానైతే చక్కగా జరుపుకుంటున్నారో ఒక్కసారి నేనైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దానికంటే ముంగట్టయితే ఇక్కడ కొంతమంది అయితే మహిళలు ఉన్నారు. మరి ఈ మహిళలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నాము. మీరు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ. ఓకే మేడం. మరి మన తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ కదా, మరి ఈ బతుకమ్మ పర్వదినాన మీరు ఎట్లాంటి బతుకమ్మ ఏ విధంగా పేర్చారు, అదే విధంగా బతుకమ్మ గురించి ఒక చిన్న పాటనన్నా ఒకసారి మా ప్రేక్షకులకు చెప్తారా? ఈ కుకట్పల్లిలో బతుకమ్మ అంటే చాలా ఫేమస్. ఇక్కడ ఉన్నంత పెద్దగా ఎవరు చేయరు మామూలుగా తెలంగాణ మొత్తంలో. 9 days పేరుస్తాము. రోజు ఒక బతుకమ్మ. ఈరోజు అట్ల బతుకమ్మ 8th డే, ఎల్లుండి సద్దుల బతుకమ్మ, రేపు అలిగిన బతుకమ్మ. ఈరోజు అట్ల బతుకమ్మ అంటే అట్టు తెస్తారు అందరూ. ఈరోజు స్పెషల్ అది. అండ్ ఇక్కడ ఇదే ప్లేస్ లో 100 years నుంచి పైనకే 100 years పైన నుంచి ఆడుతున్నారు. ఈ బతుకమ్మ ఈ స్టైల్ ఎక్కడ ఉండదు. ఇంత ట్రెడిషనల్ గా ఇంత పద్ధతిగా పాట పాడుకుంటూ ఇక్కడ ఆడతారు మన దగ్గర బతుకమ్మ. రామాయణమే పాట మొత్తం. పాట 8 days వరకు రామాయణం మొత్తము పాట రూపంలో ప్రతి ఒక్క ఘటనము పాట రూపంలో పాడతారు. తను ఇంతకు ముందు మీరు చూసింది అనుకుంటా కదా, రికార్డ్ చేసిండ్రు. తన 8 days రామాయణం చాలా బాగుంటది. ఆ పాట అదే పాడతారు ఎవ్రీ ఇయర్. మేము ఇక్కడనే అదే చెప్పిన కదా, 100 years 100 సంవత్సరాలు. నేను పుట్టినప్పటి అంటే 2-3 years నుంచి 4 years నుంచి మేము ఇక్కడ ఇదే ప్లేస్ లా ఇట్లనే ఆడుతా ఉండే. కానీ పెరిగినాం ఇప్పుడు. మా అమ్మ వాళ్ళు అట్లనే సేమ్. ఆ ప్రేక్షకుల కోసం ఒక చిన్న బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరు కిచ్చేను ఉయ్యాలో, ఒకడే మా అన్న ఉయ్యాడో, వచ్చన్న కోరు ఉయ్యాలో. మేడం నమస్తే. నమస్తే. బతుకమ్మ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. బతుకమ్మ శుభాకాంక్షలు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన పండుగ అంటే బతుకమ్మ కదా. మరి అట్లాంటి బతుకమ్మ పండుగనైతే కుకట్పల్లిలో అయితే సూపర్ జబర్దస్త్ గా జరుగుతుందట. మరి ఈ బతుకమ్మ పండుగ యొక్క విశేషాలు ఏంది మేడం? మరి ఇక్కడ స్పెషల్ ఏంది? మేము చిన్నప్పటి నుంచి మాకు బతుకమ్మ అంటే ఇష్టము. మేము ప్రతి సంవత్సరం మేము పాట కంపల్సరీ బతుకమ్మకి రావాల్సిందే. చిన్నప్పటి నుంచి అయినా మాకు అలవాటే రావడం. మరి ఇక్కడ చూసుకుంటే బతుకమ్మలు దాదాపు 5 feet 6 feet ఇట్లా పెద్ద పెద్ద బతుకమ్మలు ఉన్నాయి. మరి అదే విధంగా మన రామాయణం గురించి మీ నాన్నమ్మ గారు కూడా 8 రోజులు 9 రోజులు చెప్తారంట. దాని విశేషాలు ఏంటి? మరి తనకు రామాయణం నేర్చుకొని మరి బతుకమ్మల్లా కలిపి పాడడం ఆమెకు అలవాటు. ప్రతి సంవత్సరం తనే వాడతారు. అదే తన ఇష్టంతో చేస్తారు. ఓకే మేడం, ఇంకొక చిన్న ముచ్చట ఏంటంటే మా ప్రేక్షకుల కోసం, తెలంగాణ జనాల కోసం ఒక చిన్న బతుకమ్మ పాట గంతే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒకేసి పువ్వేసి చందమామ, ఒక జాములాయ చందమామ, రెండేసి పువ్వేసి చందమామ, 2 జాములాయ చందమామ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.